అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చెవెళ్ళ బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటికే 19 మంది మృతి చెందారు. చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని మృతదేహాలకు పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తయింది. అసలు ఎలా జరుగుతుందన్న అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ గారు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఎట్లా జరుగుతుంది? ఎన్ని బాడీస్కి ఇప్పటి వరకు పోస్ట్మార్టం పూర్తి? ఇప్పుడు టోటల్ డెడ్ బాడీస్ మన గవర్నమెంట్ హాస్పిటల్ చేవేళ్ళకి తీసుకొచ్చినాయి 19 బాడీస్ తీసుకొచ్చారు. దాంట్లో 18 కంప్లీట్ అయినాయి. ఒకటి అన్ఐడెంటిఫైడ్ ఉంది కాబట్టి పోలీస్ వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు రిక్వెషన్ ఇస్తే ఇమీడియట్గా చేయడానికి స్టాఫ్ రెడీగా ఉన్నారు. సరే, మొత్తం ఎన్నిటికి పూర్తయింది? ఇంకా ఎంత పెండింగ్ ఉంది? అప్పగించే ప్రక్రియ 18 కంప్లీటెడ్, ఓన్లీ వన్ లెఫ్ట్ ఓవర్. సార్, ఇక్కడ మృతులు అంటే కంకర పడి ఊపిరాడక చనిపోయినట్లు ఉంటుంది. పోస్ట్ మార్టంలో మీకు ఏ అంశాలు తెలిసాయి? మెయిన్గా మేజర్ ఏంటంటే హెడ్ ఇంజరీస్ కనబడ్డాయి. హెడ్ ఇంజరీస్, తర్వాత చెస్ట్ ఇంజరీ, తర్వాత అబ్డామినల్ ఇంజరీస్ కూడా ఉన్నాయి. సో మెయిన్గా ఏంటంటే బ్లీడింగ్, ఎక్సెసివ్ బ్లీడ్ అవ్వడం వల్ల చనిపోయినాయి. సార్, ఇంకా అంటే కొంతమంది గాయాలైన వాళ్ళకు కూడా చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మీకు గాయాలు అంటే మన దగ్గర ఇక్కడ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెరీ మినిమల్ పీపుల్ హ్యావ్ కమ్. అదే వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ ట్రీట్ చేస్తూ, అయితే నేను వచ్చే టైంకి ఒక 3 పేషెంట్స్ మాత్రమే ఉన్నారు ఈ హాస్పిటల్లో. మిగతా వాళ్ళందరూ ఒక 14 మంది పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నారు. ఒక 2 లలిత హాస్పిటల్, ఒక 10 మెంబర్స్ వికారాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిలేటెడ్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ ఉన్న ఓన్లీ ఒక లేడీకి పీవిక్ ఇంజరీ ఉంది పెల్విస్లో. అది అవసరం అనుకుంటే నిమ్స్కి షిఫ్ట్ చేయమని చెప్పి కూడా గవర్నమెంట్ నుంచి గౌరవనీయులు మన హెల్త్ మినిస్టర్ గారు మాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రిక్వైర్డ్ అని అనిపిస్తే మాత్రం అక్కడ షిఫ్ట్ చేసేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది పోస్ట్మార్టం చేసినటువంటి వైద్యులు కూడా ఒకసారి ఉన్నారు. ఒకసారి మనం వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పోస్ట్మార్టంలో ప్రధానంగా ఏ అంశాలు చేస్తారు? ప్రమాద తీవ్రత ఈ విధంగా పోస్ట్మార్టంలో గమనించాల్సింది ఏమిటంటే మేల్ ఉన్నారు, ఫిమేల్ ఉన్నారు, కొంచెం ఏజ్డ్ ఉన్నారు, కొంచెం యంగ్ ఉన్నారు. సో చిన్న 2 months ఓల్డ్ బేబీ కూడా ఉన్నది. సో రకరకాల ఏజ్ గ్రూప్స్లో వాళ్ళు ఉన్నారు. సో హై ఇంపాక్ట్ వల్ల, హెడ్ ఆన్ పొల్యూషన్ వల్ల ఇంజరీస్ కొంచెం ఫ్యాటల్ అయ్యాయి ఈ ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి. తర్వాత ఫ్యాటల్ ఇంజరీస్ అంటే తలకి దెబ్బ తాగటము, తర్వాత ఫ్రాక్చర్స్ అయిపోవడము, దీనివల్ల మేజర్ ఇంజరీస్ అయిపోయి సివియర్ బ్లీడింగ్ అయ్యి కాజ్ ఆఫ్ డెత్ ఉంటుంది హెమరేజ్ వల్ల. సో చిన్న పిల్లలు అది కంకర లారీ అనుకుంటాను, అది హెడ్ ఇంపాక్ట్ వచ్చే వరకు మొత్తం అదంతా వీళ్ళ మీద పడేసరికి కంప్రెషనల్ ఇంజరీస్, యాస్ఫిక్సియా, ఊపిరి ఆడకపోవడం కూడా, ఒకరి మీద ఒకరు పడిపోయి మొత్తం అంతా ఊపిరి ఆడకపోవడం వల్ల కూడా ఇంజరీస్ ఇట్లా అయిపోయి డెత్ కూడా అయినట్టు మాకు వీఆర్ సస్పెక్టింగ్. కంకర లోడ్ వల్లనే ఊపిరాడక అనేక మంది చనిపోయినట్లు కూడా పోలీసులు. అవునండి, అదే ఉంది. ఎందుకంటే అది లోడ్ చెస్ట్ మీద పడినప్పుడు ఒక్కసారి కంప్రెషన్కి లోన్ అయిపోయి ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. సో ఆ విధంగా యాస్ఫిక్సియాకి వెళ్ళిపోయి డెత్ కూడా కావచ్చు. ఎంతమంది ఫోరెన్సిక్ వైద్యుల బృందం పోస్ట్ మార్టంలో ఇప్పుడు చేవెళ్ళ, తర్వాత ఉస్మానియా నుంచి, తర్వాత వికారాబాద్ నుంచి, తర్వాత తాండూరు నుంచి ఇన్ని టీమ్స్ వచ్చాయండి. థ్యాంక్ యూ. పోస్ట్మార్టం ప్రక్రియ ఇప్పటికే 18 మందికి పూర్తయింది. ఇంకా ఒకరికి పోస్ట్మార్టం చేయాల్సి ఉంది. ప్రధానంగా కంకర లోడ్డు పడడంతో భారీగా హెడ్ ఇంజరీస్ వల్లనే ఇటు ప్రమాద తీవ్రత పెరిగింది. ఎక్కువ మంది మృతి చెందడానికి కూడా అదే కారణం అంటూ కూడా ఫోరెన్సిక్ వైద్యులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, చేవెళ్ళ నుండి.